లిక్కర్ స్కామ్ కేసులో 11 కోట్ల రూపాయల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది. సీజ్ చేసిన డబ్బుని బ్యాంక్లో డిపాజిట్ చేయకుండా అడ్డుకోవాలని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీజ్ చేసిన నోట్ల సీరియల్ నంబర్స్ నోట్ చేయకుండా సిట్ వాటిని బ్యాంక్లో డిపాజిట్ చేసేందుకు సిద్ధమవుతోందన్నారు. దీంతో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను విచారణకు హాజరు కావాలి అంటూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాహిత్య, ఫామ్ హౌస్ లో దొరికిన ఏవైతే 11 కోట్లు ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు వ్యవహారం ఒక ట్విస్ట్ తిరిగింది. ఒకసారి జరిగిన సంఘటన ఏంటి, ఒకసారి బ్యాంక్ లో డిపాజిట్ చేయకుండా ఎందుకు న్యాయవాది ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చింది? ఇప్పటికే సికింద్రాబాద్ సులోచన ఏదైతే రిసార్ట్స్ లో 11 కోట్లకు సంబంధించి కూడా ఏదైతే మద్యం కుంభకోణం కేసులో పట్టుబడినటువంటి ఈ 11 కోట్లు కూడా ఇప్పటికే సిట్ కార్యాలయంలో మొన్నటి వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే సిట్ కార్యాలయంలో ఇటు ఎవరైతే పురుషోత్తంని కూడా అదుపులోకి తీసుకున్నారో ఆ పురుషోత్తంని కూడా ఇప్పటికే విచారణ కూడా చేపడుతున్న నేపథ్యంలో అయితే కనుక ఈ 11 కోట్లకు సంబంధించి కూడా ఒక పిటిషన్ అయితే కోర్టులో వేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఆ 11 కోట్లకు సంబంధించి కూడా ఎక్కడ డిపాజిట్ చేయాలంటూ కూడా ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటువైపు ఏదైతే మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులో డబ్బంతటిని కూడా జమ చేయాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అది అన్నిటికంటే ముందు కూడా కరెన్సీ అడ్మినిస్ట్రేషన్ సెల్ ఏదైతే ఒక పాయింట్ ఉంటుందో ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించి అక్కడ ఆ డబ్బంతటిని కూడా తరలించి ఏదైతే పటమట పరిధిలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ ఎస్ఎంఈ బ్యాంక్ అంటారు బేసిక్ గా దీన్ని. ఇక్కడ ఆ డబ్బంతటిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం లోపల ఆ 11 కోట్లకు సంబంధించి కూడా నోట్ల లెక్కింపు మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఆ లెక్కింపు తర్వాత ఆ అకౌంట్ లోకి ఏదైతే కోర్టుకు సంబంధించిన ఒక అకౌంట్ ని కూడా క్రియేట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ అకౌంట్ లోకి ఆ టోటల్ అమౌంట్ ని మొత్తాన్ని కూడా జమ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇంకొక వైపు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది కూడా దీని మీద ఒక పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ 11 కోట్ల రూపాయలు తమకి సంబంధం లేనివి, ఖచ్చితంగా నోట్ల కట్ల మీద ఏదైతే సీరియల్ నంబర్ ఉంటుందో ఆ సీరియల్ నంబర్ ని ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎప్పుడు ప్రింట్ చేయబడిందో దాన్ని ఖచ్చితంగా చెక్ చేయాలి అంటూ కూడా పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది జూన్ ముందు జరిగిన స్కామ్ కాబట్టి జూన్ తర్వాత ఆ ప్రింటింగ్ ఏమైనా జరిగిందా, సీరియల్ నంబర్ జూన్ తర్వాత ఏమైనా ఉందా, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే సందిగ్ధతలో అయితే కనుక ఖచ్చితంగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. ఈ డబ్బు అంతటిని కూడా ఎవరైతే పురుషోత్తం చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు అయితే కనుక సిట్ అధికారులు ఇప్పటికే ఆ డబ్బు అంతటిని కూడా సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది. అక్కడ నుంచి కూడా బ్యాంక్ లో అయితే కనుక ఇప్పటికే డిపాజిట్ కి కూడా సిద్ధమైపోతోంది. ఆ డబ్బంతా కూడా వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు ఆ పిటిషన్ కి సంబంధించి కూడా వాదనలు జరిగిన తర్వాత అనంతరం ఏదైతే పిటిషన్ వేస్తున్నారో ఆ సీరియల్ నంబర్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్ సాహిత్య, ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన డబ్బుని బ్యాంక్ లో డిపాజిట్ చేయకుండా అడ్డుకోవాలని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీజ్ చేసిన కోట్ల సీరియల్ నంబర్స్ ను నోట్ చేయకుండానే వాటిని బ్యాంక్ లో డిపాజిట్ చేసేందుకు సిట్ రెడీ అవుతోందంటూ ఆయన ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ కోర్టు ఆదేశాలు